పురాణ కథ. రక్తబీజుడి రక్తం నేలమీద పడితే ఆ చుక్క నుండి ఇంకో రక్తబీజుడు పుడతాడు. అందుకే అమ్మవారు ఆ రక్తం నేలమీద పడకుండా తాగేసి అతనిని చంపేసింది. అమ్మవారు రక్తబీజుడిని చంపడానికి ముందే రక్తబీజుడు తన అంశను ఒక మనిషి స్త్రీ గర్భంలో దాచాడు. ఆ పుట్టిన పిల్లలు మనుషులుగానే పెరిగారు, కాని వారి రక్తంలో రక్తబీజ కణాలు నిద్రా అవస్థలో ఉన్నాయి. యుగయుగాలుగా ఈ వంశం కొనసాగుతూ వస్తోంది. వీరు మనుషులుగానే ఉంటారు, కాని ఎప్పుడైతే ప్రయోగం ద్వారా లేదా ఒక శక్తివంతుడైన రాక్షసుడి కాటు ద్వారా ఆ రక్తం ప్రేరేపించబడుతుంది, అప్పుడు ఆ మనిషిలోని రక్తబీజుడు మేల్కంటాడు. మన హీరో నందు ఆ వంశంలో పుట్టిన వారసుడు. ఒక పనిమీద అడవిదారిలో వెళ్తుండగా బైక్ ఆగిపోతుంది. అక్కడ కర్కోటకుడు నందు కోసం కాచుకుని ఉంటాడు. నీ రక్తం కోసమే 1000 ఏళ్లుగా వేచి ఉన్నాను అని అంటూ నందు మెడపేకాటు వేస్తాడు. నందు స్పృహలోకి వచ్చేసరికి తన గదిలో ఉంటాడు. అంతా కల అనుకుంటాడు. పళ్ళు తోముకుంటుంటే చిగుళ్లనుంచి రక్తం వస్తుంది. ఆ రక్తం చూసి అతనికి భయం బదులు ఆనందం కలుగుతుంది. ఆఫీస్కి వెళ్లడానికి బయల్దేరుతాడు. ఎండ తగలగానే చర్మం మీద పొగలు వస్తూ చర్మం కాలిపోతుంటుంది. భయంతో ఇంట్లోకి పరిగెడతాడు. నందు ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ ఉంటే వేలు తెగుతుంది. ఒక రక్తపు చుక్క నేలమీద పడుతుంది. ఆ చుక్క ఆవిరి అయిపోయి అందులోంచి ఒక నల్లని వింత ఆకారం పుడుతుంది. అది నందువైపే చూసి మళ్లీ నందు లోపలికి వెళ్ళిపోతుంది. నందు భయంతో వణికిపోతాడు. నందు తన ఇంటి పాత సామాన్లలో తాతగారిని వెతుకుతాడు. అందులో మన వంశంలో ఒక రాక్షస శక్తి ఉంది, అది ఎప్పటికీ బయటపడకూడదు అని రాసి ఉంటుంది. నందు తనకేదో అయిందని గ్రహిస్తాడు. నందుకు విపరీతమైన ఆకలి. ఫ్రిడ్జ్లో ఉన్న పాలు పండు తింటే వాంతి అవుతుంది. రోడ్డుమీద కుక్కపిల్లని చూస్తే నోరూరుతుంది. తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి బెడ్రూమ్ బంధించుకుంటాడు. నందు ప్రేయసి కావ్య నందు ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటికి వస్తుంది. చీకటి గదిలో మూలకూరున్న నందును చూసి షాక్ అవుతుంది. నందు ఆమెను కోపంతో, నా దగ్గరకు రావదు, నిన్ను చంపేస్తాను అని అరుస్తూ బయటికి తోసేస్తాడు. కర్కోటకుడు నందు ఇంకా పూర్తిగా మారలేదు, అతన్ని తీసుకని అని ఆజ్ఞాపిస్తాడు. నందు ఇంటిపై దాడి జరుగుతుంది. నందు తన సూపర్ స్పీడ్తో వారిని కొడతాడు. ఆ ఫెట్లో నందుకి పెద్ద గాయమవుతుంది. రక్తం ధారగా కారుతుంది. ఆ రక్తం నేలమీద పడగానే 10 మంది నీడ రాక్షసులు పుట్టుకొచ్చి శత్రువులను చంపి మళ్లీ నందు శరీరంలోకి దూరిపోతారు. నందు ఆ శక్తిని తట్టుకోలేక స్పృహ కోల్పోతాడు. కర్కోటకుడు స్వయంగా వచ్చి నందును ఎత్తుకుపోతాడు. కావ్య ఇది దూరం నుంచి చూసి నందును కాపాడాలని నిర్ణయించుకుంటుంది. నందు ఒక పురాతన కోటలో కళ్ళు తెరుస్తాడు. కర్కోటకుడు అతనికి అతిథి మర్యాదలు చేస్తాడు. నేను నిన్ను చంపడానికి రాలేదు, నీలోని శక్తి ఎలా వాడాలో నేర్పించటానికి వచ్చెను అని అబద్ధం చెబుతాడు. నందు తన శక్తిని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటాడు. రక్తం తాగడం అలవాటు చేసుకుంటాడు. కర్కోటకుడు అతనికి తండ్రిలా నాటిస్తాడు. నందు అతనిని నమ్ముతాడు. కర్కోటకుడు అసలు విలన్ రివీల్ అవుతుంది. కర్కోటకుడు ముసలివాడు, చనిపోవడానికి దగ్గరగా ఉన్నాడు. నందు శరీరం పూర్తిగా రక్తబీజ శక్తితో నిండిపోయాక కర్కోటకుడు తన ఆత్మను నందు శరీరంలోకి మార్చుకుంటాడు. అప్పుడు అతనికి చావు ఉండదు. కావ్య ఒక పురాతన అఘోరాను కలుస్తుంది. రక్తబీజ వంశాన్ని ఎలా ఆపాలి అని అడుగుతుంది.
అఘోరా ఆమెకు పవిత్ర భస్మం మరియు ఒక మంత్రాన్ని ఇస్తాడు. నందు శక్తి పెరిగిందో లేదో చూడటానికి కర్కోటకుడు ఒక రాక్షస జంతువుతో ఫెట్ పెడతాడు. నందు తన రక్తపు బొట్టుతో ఆయుధాలు సృష్టించి గెలుస్తాడు. నందు కోటలోని ఒక రహస్య గదిలోకి వెళ్తాడు. అక్కడ తన తాతయ్య ఫోటో, తన వంశం గురించి రాసిన పత్రాలు చూస్తాడు. కర్కోటకుడు తనను బలి ఇవ్వడానికి పెంచుతున్నాడు అని అర్థమవుతుంది. నందు కోట నుంచి పారిపోవడానికి చూస్తాడు. కాని కోట చుట్టూ మాయాజాలం ఉంటుంది. కర్కోటకుడు నవ్వుతూ, ఇప్పుడు నువ్వు నా సొంతం అని బంధిస్తాడు. కావ్య అఘోరా ఇచ్చిన శక్తితో కోటలోకి ప్రవేశిస్తుంది. బందీగా ఉన్న నందును కలుస్తుంది. మనమిక్కడ్నుంచి వెళ్ళాలి. ఈరోజు అమావాస్య. ఈ రాత్రైతే అతన్ని శరీరాన్ని తీసుకుంటాడు అని చెబుతుంది. కర్కోటకుడు తన అసలు రూపాన్ని చూపిస్తాడు. భయంకరమైన రాక్షసుడిలా మారి కావ్యను చంపడానికి ప్రయత్నిస్తాడు. నందు కావ్యని కాపాడడానికి అడ్డుపడతాడు. నందు, కావ్య కోటగోడ దూకి అడవిలోకి పారిపోతారు. కర్కోటకుడు తన 100 మంది రాక్షస సైనికులని వారికోసం పంపుతాడు. అడవిలో దాక్కున్న నందు కావ్యకు అఘోరా కనిపిస్తాడు. నీ రక్తం నేలమీద పడితే రాక్షసులు పుడతారు. అదే నీ రక్తం అగ్నిలో పడితే అది పవిత్ర శక్తిగా మారుతుంది అని రహస్యం చెబుతాడు. అఘోరా కావ్యకు ఒక చిన్న సీసా ఇస్తాడు. ఇది సంజీవనిలాంటిది. ఇది తాగితే నందు మనిషి అవుతాడు. కాని ఇది తాగే ముందు అతను తనలోని రాక్షస శక్తిని పూర్తిగా ఖర్చు చెయ్యాలి అని కండిషన్ పెడతాడు. ఆది విని నందు మరియు కావ్య పారిపోవడం ఆపేసి కర్కోటకుడి మీద దాడి చెయ్యాలని నందు నిర్ణయించుకుంటాడు. కర్కోటకుడి సైన్యం వస్తుంది. నందు తన చేతిని కోసుకుని రక్తాన్ని చిమ్ముతాడు. ఆ రక్తం నుండి 100 మంది సైన్యం పుట్టి యుద్ధం చేస్తారు. కర్కోటకుడు సైన్యం ఓడిపోవడంతో కర్కోటకుడు వస్తాడు. అతను చాలా శక్తివంతుడు. నందు షాడోస్ని గాలిలోనే పిసికి హతం చేస్తాడు. కర్కోటకుడు నందును పట్టుకొని ఒక మంత్రం చదవటం మొదలుపెడతాడు. నందు కళ్లలో నుంచి కాంతి కర్కోటకుడిలోకి, కర్కోటకుడి నలుపు నందు కళ్లలోకి వెళ్తుంది. నందును కాపాడటానికి కావ్య ఒక కాగడాతో నందు దగ్గరికి వెళ్తుంది. కర్కోటకుడి ఆమెను కొడతాడు. ఆమె కింద పడిపోతుంది. కావ్య పడిపోవడం చూసి నందులో కోపం కట్టలు తెంచుకుంటుంది. నందు గట్టిగా అరుస్తూ రక్తాన్ని గాలిలోకి చిమ్ముతాడు. కావ్య తెచ్చిన కాగడాను పట్టుకుంటాడు. తన రక్తాన్ని తానే మంటలల్లో కాల్చుకుంటాడు. కాలిపోతున్న నందు రక్తం ఒక అగ్నిబాణంలా మారుతుంది. నందు దాన్ని కర్కోటకుడి గుండెలోకి దించుతాడు. రక్తబీజ శక్తిని అగ్ని మాత్రమే చంపగలదు అని అరుస్తాడు. కర్కోటకుడు బూడిదైపోతాడు. యుద్ధం ముగిసింది. నందు పూర్తిగా బలహీనపడతాడు. కావ్య ఆ మందును నందు నోట్లో పోస్తుంది. నందు కోరలు రాలిపోతాయి. కళ్ళ నల్లగా మారతాయి. కొన్ని నెలల తర్వాత నందు అద్దంలో చూసుకుంటాడు. అతని నీడ మాత్రం ఇంకా ఎర్రటి కళ్లతో చూస్తూ ఉంటుంది.